జనాభా పెరుగుతోంది, సిటీ కల్చర్ పెరుగుతోంది, సిటీలో జనాభా పెద్ద ఎత్తున కుప్పలు తెప్పలుగా హైదరాబాద్లో జీవనోపాధి కోసం వస్తున్నటువంటి కొన్ని లక్షలాది కుటుంబాలు బతుకు తెరువు కోసం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క హైదరాబాద్ హక్కులు చేర్చుకుంటుంది ఆ కుటుంబాలన్నింటినీ కూడా. ఇటువంటి సందర్భంగా అది ఇప్పుడు రెసిడెన్షియల్ కారిడార్ అయిపోయింది. ఆఖరికి హెచ్ఎండిఏ కూడా ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ని వేలం వేసి మరి ఆక్షన్లో అత్యధిక ధరలను పొందుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి సందర్భాల్లోనైనా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా కొంత జనబాహులానికి దూరంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్కి తరలించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కుప్పలు తెప్పలుగా ప్రాణాలు కోల్పోయి లేకుంటే శ్వాసకోశ రోగాల బారిన పడితే ఖచ్చితంగా ఆ మూల్యం ఎవరు చెల్లించుకోలేరు, ఏ ప్రభుత్వము చెల్లించుకోలేదు. కాబట్టి స్పష్టంగా దీని మీద దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అయి తీరుతుంది. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశం మీద దృష్టి సారిస్తారని నమ్ముతూ ఖచ్చితంగా కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చాలా మంది విజ్ఞప్తి మేరకు స్పష్టంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి డిమాండ్ని ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. సో చూద్దాం